కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మెగాస్టార్ చిరంజీవిని చూసి తాను ఎలా పెరిగారో అలాగే ఈ తరం ఆడియన్స్ కి చూపించేందుకు ప్లాన్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. వింటేజ్ మెగాస్టార్ కనిపించాలంటే అప్పటి ఫ్లేవర్స్ కొన్ని యాడ్ చేయాలి కదా. అందుకే సింగర్స్ నుండి యాక్టర్స్ వరకు కొంతమందిని రంగంలోకి దింపుతున్నాడు. మనశంకర వరప్రసాద్ తో మెగాస్టార్ చిరంజీవికి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని గట్టిగానే కష్టపడుతున్నాడు అనిల్ రావిపూడి. మూవీకి కావాల్సిన అన్ని హంగులు అద్దాడు. బాస్ చెప్పాడని వెంకీ మామను యాడ్ చేశాడు. చిన్నప్పుడు తాను చూసిన చిరును, ఆయనలోని కామెడీ టైమింగ్ ను 90 కిడ్స్ తో పాటు జంజీ కిడ్స్ కు పరిచయం చేద్దామని ప్లాన్ చేస్తున్నాడు. మెగాస్టార్ అంటే కేవలం మాసే కాదు, ఆయనలో ఫన్నీ యాంగిల్ ఉందని ప్రూవ్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఇవే కాదు, ఇంకా కొన్ని ఫ్లేవర్స్ కల్పిస్తాడు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన సింగర్స్ చిరంజీవి, ఉదిత్ నారాయణ డెడ్లీ కాంబినేషన్. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన సాంగ్ సూపర్ డూపర్ హిట్స్. రామ్మ చిలకమ్మ నుండి మీసాల పిల్ల వరకు ఇదే ప్రూవ్ చేసింది. చిరంజీవి గ్రేస్ కు ఉదిత్ నారాయణ ఓకల యాడ్ అయితే ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ సాధించిన మీసాల పిల్ల సాంగే బెస్ట్ ఎగ్జాంపుల్. అంతేకాదు, రిక్షా ఓడులో రూపు తేరా మస్తానా సాంగ్ తో అప్పట్లోనే ఓ ఊపు ఊపేసిన బాబా సాగల్తో ఆల్మోస్ట్ 25 ఏళ్ల తర్వాత హుక్ స్టెప్ సాంగ్ పాడించాడని. సింగర్సే కాదు, ఒకప్పుడు చిరంజీవికి పోటాపోటీగా నటించి టాప్ విలన్ గా పేరు తెచ్చుకున్న శరత్ సక్సేనాను రంగంలోకి దింపాడు. ఈ కాంబినేషన్ లో సినిమాలు వచ్చాయంటే హిట్టే అనే టాక్. ఘరానా మొగుడు, ముఠామేశ్రీ నుండి ముగ్గురు మొనగాళ్ల వరకు వీరి ప్రయాణం కొనసాగింది. బన్నీ సినిమా తర్వాత తెలుగులో కనిపించని ఈ సీనియర్ యాక్టర్ ఇంచుమించు 20 ఏళ్ల తర్వాత టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తుంటే మెగాస్టార్ చిరంజీవితో 30 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మొత్తానికి వింటేజ్ చిరును ఫీల్ అయ్యేందుకు ఇన్ని యాడ్ చేస్తున్న అనిల్ రావిపూడి ఇంతేనా, ఇంకేమైనా సర్ప్రైజులు దాచాడేమో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.